పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అట్లాగే కేంద్రం గూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే పాకిస్తాన్‌కి సంబంధించిన పౌరులు ఎవరున్నా సరే, ఏ వీసా ఉన్నా సరే, ఖచ్చితంగా మీరు పాకిస్తాన్‌కి వెళ్ళిపోవాల్సిందే. 48 గంటలు గడువు విధించింది. ఆల్మోస్ట్ 29వ తారీఖున ఆ గడువు గూడా అయిపోయింది. పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి అన్నారు. సో, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళ కోసం పూర్తిగా గాలిస్తున్న పరిస్థితి. అట్లాగే వీళ్ళ మీద ఇట్లా లీగల్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనేది కూడా కొంత ఆలోచన చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఒక పాకిస్తాన్ మహిళను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అట్లాగే వీసా గడువు ముగిసినా కూడా ఆమెని ఇక్కడే ఉంచిండు మన సిఆర్పిఎఫ్ జవాన్. ఆయన పేరు వచ్చేసి మునీర్ అహ్మద్. సో ఇక మొన్ననే గడువు అయిపోయింది. ఏది ఏమైనా సరే వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఆమెని ఇక్కడే ఉంచాడు కాబట్టి ఇప్పుడు ఆ సిఆర్పిఎఫ్ జవాన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే గత ఏడాది పెళ్లి కంటే ముందు కూడా నేను హెడ్ క్వార్టర్స్ అందరి అనుమతి తీసుకున్న తర్వాతనే పెళ్ళయింది. అనుమతి వచ్చిన నెల రోజులకే పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు నా ఉద్యోగం తొలగింపు నిర్ణయాన్ని కూడా తాను అంగీకరించను అని కూడా, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను కోర్టుకు కూడా వెళ్తానని కూడా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మొదట్లో ఈ మీడియా ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. కొద్దిసేపటి క్రితం నాకు సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక లేఖ కూడా వచ్చింది. ఇట్లా నీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాము అనేటువంటిది. ఒక రకంగా మేము షాక్ అయ్యాం. ఎందుకంటే పెళ్లి కంటే ముందు నేను ఒక పాకిస్తానీ మహిళను వివాహం చేసుకోవడానికని మా ప్రధాన కార్యాలయం ఏదైతే ఉంటుందో అనుమతి కోరాను. నాకు అనుమతి కూడా వచ్చింది అని కూడా ఇప్పుడు మునీర్ చెప్తున్నాడు. కానీ ఈ మునీర్ అహ్మద్ విషయంలో ఇప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. పాకిస్తాన్ మహిళ మినాల్ ఖాన్ను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా ఆమెను భారతదేశంలోనే ఉంచిండు అని తొలగించినట్టుగా ఇప్పుడు రిజర్వ్ పోలీస్కి సంబంధించి చెప్తున్నటువంటి విషయం. సో ఇది టోటల్లీ ఒక దేశ భద్రతకు విఘాతం కలిగించడం లాంటిదే అని కూడా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. కానీ మునీర్ మాత్రం ఏం చెప్తున్నాడు, పాకిస్తాన్ మహిళను నేను వివాహం చేసుకోవాలనే నా కోరికను తెలియజేయడానికి మొదటనే నేను 31 డిసెంబర్ 2022లోనే ప్రధాన కార్యాలయం ఏదైతే ఉంటుందో నేను లేఖ రాసిన, పాస్పోర్ట్ కావచ్చు, వెడ్డింగ్ కార్డు కావచ్చు అండ్ అఫిడవిట్ కాపీ చూపించాలని కోరిండ్రు వాళ్ళు. ఆ తర్వాత అఫిడవిట్తో పాటుగా నా తల్లిదండ్రులు, జిల్లా అభివృద్ధి మండలి సభ్యుల అఫిడవిట్లను కూడా అన్నీ కూడా నేను ప్రాపర్గా సబ్మిట్ చేసిన. అయితే 2024 ఏప్రిల్ 30న ప్రధాన కార్యాలయం నుంచి నాకు ఆమోదం లభించింది. హెడ్ క్వార్టర్స్ నుంచి ఎన్ఓసి అడిగినప్పుడు అలాంటిది ఏం లేదు, నిబంధన ఏమీ లేదని వాళ్ళే చెప్పిండ్రు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు వీడియో కాల్ ద్వారా నేను పెళ్లి చేసుకున్నా అంటుండు. అది ఎప్పుడు? గత ఏడాది మే 24న నేను వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత 72వ బెటాలియన్కు మ్యారేజ్ ఫోటోలు కానీ మ్యారేజ్ సర్టిఫికెట్లు కానీ సమర్పించా. ఫస్ట్ 15 రోజుల వీసాపై ఫిబ్రవరి 28న తొలిసారిగా భారత్కు వచ్చినప్పుడు మార్చిలో లాంగ్ టర్మ్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూ వంటివన్నీ కూడా నేను పూర్తి చేసేసిన. సో ఇంతలోనే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలనేది వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది ఒకటి. ఆ తర్వాత నేను కోర్టుకు వెళ్ళబోతున్నా. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బుధవారం తన భార్య బహిష్కరణపై స్టే విధించడం ద్వారా ఆమెకు ఉపశమనం కలిగించిందని కూడా ఆయన చెప్తున్నాడు. ఈ నిర్ణయంతో తాను సంతృప్తి చెందలేదు. మరికొద్ది రోజుల్లో కోర్టుకు వెళ్తాను, అక్కడ తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు మునీర్ చెప్తూ ఉన్నాడు. సో పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోవాలి. ప్రభుత్వం అయితే క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు మినాల్ ఖాన్ కావచ్చు, మునీర్ల ఈ ప్రేమ వివాహం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి మరి ఆయనని తొలగించడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన కోర్టుకి వెళ్తా అంటుండు. మరి కోర్టు అయినా సరే అదే చెప్తుందేమో, అవును కేంద్ర సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా మీరు
పంపించాల్సింది, ఆ తర్వాత ఫైట్ చేయాల్సింది అంటుందా? లేకపోతే ఇంకేమంటుందా చూడాల్సిందే. బట్ ఇప్పుడు సీఆర్‌పీఎఫ్ జవాన్ ఒక పాకిస్తాన్ మహిళను మ్యారేజ్ చేసుకోవడం, ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఆమెను ఇక్కడే ఉంచడం, ఇప్పుడు ఆయన మీద చర్య తీసుకున్నారు. ఆయన ఉద్యోగాన్ని తొలగించడం అయితే జరిగింది.